సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్ కేంద్రాల్లో అధికారులు నడుచుకోవాలని కాకినాడ జిల్లా అధికారులు చెబుతున్నారు. అయితే కౌంటింగ్ సమయంలో పిఠాపురంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. జేఎన్టీయూకేలో రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయం అందిస్తారు. ఇప్పటికే జిల్లాలో ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. కౌంటింగ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్తో పాటు సెక్షన్ 30 అమల్లో ఉంటుందని అధికారులు చెప్తున్నారు. మరోవైపు కౌంటింగ్ సెంటర్లోకి ప్రవేశించే ఏజెంట్ల వద్ద గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలని కూడా చెప్తున్నారు. కౌంటింగ్ సెంటర్లో ఏజెంట్లు అడ్డుమీరి ప్రవర్తిస్తే వారిపై చర్యలు కూడా తప్పవని అయితే ఇప్పటికే ఆర్ఓ చెప్పడం జరిగింది. మరోవైపు ఈ కౌంటింగ్ సెంటర్లో కాకినాడకు సంబంధించి 14 టేబుల్ని ఏర్పాటు చేశారు. 15 రౌండ్లో ఈ ఫలితాలు వెల్లడవుతాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా ఈ కౌంటింగ్ సమయంలో కొన్ని చోట్ల అయితే అల్లర్లు జరుగుతాయని ముందస్తు సమాచారంతో పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేశారు. పిఠాపురంలోనూ అలాగే కాకినాడ పట్టణంలోనూ విస్తృతమైన పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు జరుగుతుంది. జిల్లాలో కౌంటింగ్ సమయంలో జిల్లా బయట నుంచి వచ్చే కొంతమంది వ్యక్తులపై పోలీసులు నిఘా అయితే ఏర్పాటు చేశారు. కళ్యాణ మండపాల్లో కానీ అలాగే లాడ్జిల్లో కానీ పోలీసులు ఎవరెవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనే దాని మీద పూర్తి సమాచారాన్ని అయితే సేకరించడం జరిగింది. పాత నేరస్తులపై కూడా పోలీసులు నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. రౌడీ షీటర్ల కదలికలపై కూడా పోలీసులు అయితే పూర్తి నిఘా అయితే ఏర్పాటు చేశారు. పోలింగ్ సమయంలో అల్లర్లకు పాల్పడిన వ్యక్తులపై కూడా బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. జేఎన్టీయూలో జరిగే ఈ కౌంటింగ్ కోసం ట్రాఫిక్ డైవర్షన్ కూడా తీసుకోవడం జరిగింది. అచ్చంపేట నుంచి కాకినాడలోకి వచ్చే వాహనాలను అయితే ముత్తా గోపాలకృష్ణ వారధి మీదుగా జగన్నాథపురం తరలిస్తున్నారు. అలాగే కాకినాడ సిటీలోకి జగన్నాథపురం నుంచి వచ్చే వాహనాలను భానుగుడి జంక్షన్ నుంచి అచ్చంపేట మీదుగా తరలించడానికి పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జిల్లాలో ప్రశాంతంగా ఈ ఓట్ల లెక్కింపు కార్యక్రమం పూర్తి చేయడానికి అయితే అధికారులు ఎప్పటి నుంచో కసరత్తు అయితే పూర్తి చేశారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు. రేపు ఈ కౌంటింగ్ సెంటర్ల వద్ద భారీగా జనాలు గుమిగూడడం కానీ ఎటువంటి సమావేశాలు పెట్టడం కానీ పూర్తిగా నిషేధం అని కూడా చెప్పడం జరిగింది. కౌంటింగ్ ముగిసిన తర్వాత కూడా ఊరేగింపులు కానీ బాణాసంచా కాల్పులపై కూడా పూర్తి నిషేధం అయితే విధించడం జరిగింది. 3 రోజుల పాటు ఈ బ్రాందీ షాపులను అయితే మూసివేయాలని కూడా అధికారులు ఆదేశించడం జరిగింది. కాకినాడ పట్టణంలో మొత్తం మీద చూసుకున్నట్లయితే ప్రశాంత వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ జరగడానికి అయితే అధికారులు ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మరోవైపు ఈ కౌంటింగ్ కోసం అయితే ఏజెంట్లను అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయడం జరిగింది. ఈ కౌంటింగ్ ప్రశాంతంగా జరగడానికి ఇప్పటికే జిల్లా మొత్తం మీద అవగాహన సదస్సులు అయితే ఏర్పాటు చేశారు. వివిధ పార్టీల నేతలతో అలాగే ఏజెంట్లతో కూడా సమస్యలు లేకుండా ప్రశాంతంగా కౌంటింగ్ పూర్తి చేయడానికి అయితే అధికారులు అయితే వారితో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి కౌంటింగ్ సెంటర్లో ఏజెంట్లు ఎలా వ్యవహరించాలనే దాని మీద కూడా వారికి ఒక అవగాహన కల్పించడం జరిగింది. ఈ కౌంటింగ్ రేపు ఉదయం 6 గంటల నుంచి ఈ కౌంటింగ్ ప్రారంభమవుతుందని చెప్తున్నారు. 6 గంటల లోపు కౌంటింగ్ సెంటర్లోకి ఏజెంట్లను అయితే అనుమతిస్తారు. ఏజెంట్ల వద్ద తప్పకుండా ఒక గుర్తింపు కార్డు అయితే తప్పనిసరిగా ఉండాలని చెప్తున్నారు. ఈ కౌంటింగ్ సెంటర్లోకి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ సెల్ ఫోన్లు కానీ ఎటువంటి వస్తువులు కానీ అలౌ చేయమని చెప్తున్నారు. కేవలం పేపరు పెన్ను మాత్రమే ఏజెంట్ల దగ్గర ఉండాలని కూడా అధికారులు చెప్తున్నారు. ఏజెంట్లుగా వ్యవహరించేవారు పూర్తి సామరస్యంగా ప్రశాంతంగా తమ కార్యక్రమాన్ని ముగించుకోవాలని కూడా అధికారులు వారికి చెప్పడం జరిగింది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ని ఓపెన్ చేసిన తర్వాత ఈవీఎంలను ఓపెన్ చేస్తారని చెప్తున్నారు. కాకినాడ జిల్లా పూర్తి ఫలితాలు వెల్లడయ్యేసరికి రాత్రి 8:30 దాటొచ్చని కూడా ఆర్ఓ చెప్పడం జరిగింది. ఎప్పుడెప్పుడు కౌంటింగ్ ప్రారంభమవుతుందో ఎప్పుడు ఫలితాలు వస్తాయని ప్రజలతో పాటు అటు అభ్యర్థులు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. హెచ్ఎం టీవీ న్యూస్ కోసం శ్రీనివాస్తో ఉదయ్, కాకినాడ.